అందరికీ నమస్తే అండి. క్రికెట్ అంటే మన దేశంలో అసలు పిచ్చోళ్ళు ఉంటారనమాట. విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సో మన జాతీయ క్రీడ హాకీ అండ్ కబడ్డీ అయినప్పటికీ క్రికెట్ మీదే యువతకు కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు వయసుకు సంబంధం లేకుండా మోజు ఉంటుంది. సో అటువంటి క్రికెట్ను మరింత ఎంటర్టైనింగ్గా మరింత కమర్షియల్గా మార్చింది ఐపీఎల్. ప్రపంచంలో ఏ లీగ్కు కూడా ఇంత కమర్షియల్, ఇంత సక్సెస్, ఇంత వ్యూవర్షిప్, ఇంత క్రేజ్ లేదనమాట. సో అటువంటి ఐపీఎల్ ఫైనల్ ఈరోజు జరగబోతోంది. సో నిజానికి దేశాల మధ్య క్రికెట్ పోటీ జరిగినప్పుడు భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఐపీఎల్ ఫైనల్ అంటే ఎవరికి ఎంత డబ్బులు వస్తాయి, ఎవరి మీద ఎంత బెట్టింగ్ కడతారు, ఎవరు ఎలా ఆడతారు అనే దాని మీద ఉంటుందన్నమాట. సో ఈరోజు ఐపీఎల్ ఫైనల్ ముఖ్యంగా ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ జీటీ గుజరాత్ టైటన్స్ ఈ రెండు జట్ల మధ్య. సో ఈ రెండు జట్లలో కూడా ప్రధాన బలాబలాలు ఏమిటి, ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది సింపుల్గా ఈ వీడియోలో అనలైజ్ చేస్తాను. సింపుల్గా నా అంచనా అయితే మాత్రం 60-40 అనుకుంటున్నాను. అంటే ఆర్సీబీకి 60% ఛాన్సెస్ ఉన్నాయి, జీటీకి 40% ఛాన్సెస్ ఉన్నాయి. అయితే గుజరాత్ టైటన్స్ది అది హోమ్ గ్రౌండ్, అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం. అండ్ వాళ్ళకి ఆ పిచ్ కండిషన్స్ పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి అది వాళ్ళకి అదనపు అడ్వాంటేజ్. ఇక ఓవరాల్గా ఎవరి బలం ఏమిటి, బలహీనతలు ఏంటి అనేది చెప్పుకునే ముందు వీళ్ళు ఎలా చేరుకున్నారు, ఈ ఆర్సీబీ ఈ టోర్నమెంట్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే వాళ్ళు మొత్తం మీద ఓడిపోయింది 4 మ్యాచ్లే. ఒకటి రాజస్థాన్ రాయల్స్ మీద ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, ఎస్ఆర్హెచ్ మీద ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, ఈ సిఎస్కే మీద గెలిచారు, 3వ మ్యాచ్ ఓడిపోయారు రాజస్థాన్ రాయల్స్ మీద. ఆ తర్వాత మళ్ళీ వరుసగా 2 మ్యాచ్లు గెలిచి ఢిల్లీ వాళ్ళ మీద ఓడిపోయారు 1 మ్యాచ్. తర్వాత మళ్ళీ 2 మ్యాచ్లు గెలిచి జీటీ మీద లీగ్ దశలో గుజరాత్ టైటన్స్ చేతిలో 1 మ్యాచ్ ఓడిపోయారనమాట. అలాగే లక్నో మీద కూడా 1 మ్యాచ్ ఓడిపోయారు. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లు గెలిచి క్వాలిఫైర్కి వచ్చారు. క్వాలిఫైర్లో గుజరాత్ టైటన్స్ మీద గెలిచారు. అలా ఆర్సీబీ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఓవరాల్గా వాళ్ళు 9 గెలుపులు అనమాట. ఇక జీటీ చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారు, ఆ తర్వాత వరుసగా 3 గెలిచారు, ఆ తర్వాత మళ్ళీ 2 ఓడిపోయారు, ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. అసలు జీటీ క్వాలిఫైయర్ దశకు వస్తుందని, ఫైనల్కి వస్తుందని ఎవరు ఆరంభంలో అనుకోలే, ఫస్ట్ వీళ్ళు ఓడిపోవడం చూసి. సో తర్వాత వీళ్ళు వరుసగా గెలుస్తూ చివరికి రాజస్థాన్ రాయల్స్ని ఓడించి ఫస్ట్ క్వాలిఫైయర్లో ఆర్సీబీ చేతుల్లో ఓడిపోయారు, క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ని ఓడించి ఫైనల్కి వచ్చారు. సో వీళ్ళ ట్రాక్ రికార్డు కూడా బాగుంది. అండ్ లీగ్ దశలో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ 2 మ్యాచ్లు ఆడితే 2ట్లో ఒకటి జీటీ గెలిచింది, ఒకటి ఆర్సీబీ గెలిచింది. అండ్ క్వాలిఫైయర్లో ఆర్సీబీ వర్సెస్ జీటీ తలపడితే ఆర్సీబీ గెలిచింది. సో ఇప్పుడు మనం టీమ్స్ని కంపేర్ చేసుకుంటే 2 టీమ్స్లో కూడా బౌలింగు బ్యాటింగు సమతూకంగానే ఉన్నాయనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ బలం అంతా కూడా ఆ బ్యాటింగ్కి వెన్నెముక విరాట్ కోహ్లీ. అసలు అతను క్రీజ్లో ఉన్నాడంటే ఇంక తిరుగులేదు, ప్రధాన బలం. అతనితో పాటు కెప్టెన్ పటిదార్ బాగానే ఆడుతున్నాడు. అండ్ దేవదత్ పడిక్కల్ కావచ్చు, టిమ్ డేవిడ్ కావచ్చు, వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్ కూడా నిలకడగా ఉందన్నమాట. సో ఓవరాల్గా ఆర్సీబీ బ్యాటింగ్ బలం మోస్తున్నది విరాట్ కోహ్లీ. దాంతోపాటు ఇతర ప్లేయర్స్ తలో చెయ్యి వేస్తున్నారు, బాగానే ఉంది, కొన్ని భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ బలం కూడా ప్రధానంగా భువనేశ్వర్ కుమార్ అండ్ హెజిల్వుడ్. భువనేశ్వర్ కుమార్ టాప్ వికెట్ టేకర్, ఈ టోర్నమెంట్లో రబాడా హైయెస్ట్ వికెట్ టేకరు, 28 వికెట్లు వచ్చాయి. తర్వాత భువనేశ్వర్ కుమార్కి 26 వికెట్లు వచ్చాయి, అతను బాగుంది. అండ్ దాంతోపాటు హెజిల్వుడ్, వీళ్ళిద్దరూ కూడా బౌలింగ్ ప్రధాన బలం. ఇక గుజరాత్ టైటన్స్కి వచ్చేసరికి వీళ్ళ బ్యాటింగ్ బలమంతా కూడా 2 ఓపెనర్లే, శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్. వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ టాప్ ఆర్డర్లో అద్భుతంగా ఆడుతున్నారు. అంటే టాప్ 3 బ్యాట్స్మెనే మెయిన్ గుజరాత్ టైటన్స్కి, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ జోస్ బట్లర్. వీళ్ళ ముగ్గురు కీలకం. వీళ్ళ ముగ్గురులో ఏ ఇద్దరు నిలబడినా సరే మ్యాచ్ గతిని మార్చేస్తున్నారు. టోర్నమెంట్ మొత్తం అదే కనిపించింది. అండ్ బౌలింగ్లో చూసుకుంటే జాసన్ హోల్డర్ వీళ్ళకి అదనపు బలం అనుకోవచ్చు, కొత్తగా చేరాడు ఆయన టీంలో. వారితో పాటు రబడా అండ్ మహమ్మద్ సిరాజ్, వీళ్ళు కొంత బలంగానే కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా ఏం చెప్పొచ్చు, అసలు మ్యాచ్ నిర్ణయించే అంశాలు ఏమిటి అనుకుంటే ఆర్సీబీకే మొగ్గు చూపొచ్చు. కాకపోతే సీజన్ మొత్తం ఆర్సీబీ చాలా బ్యాలెన్స్డ్గా కనిపించింది. అండ్ ఫైనల్కి ముందు వాళ్ళకి విశ్రాంతి ఎక్కువగా 4 రోజులు రెస్ట్ దొరికింది. ప్లస్ బ్యాటింగ్ డెత్ బౌలింగ్ కాంబినేషన్ కూడా మెరుగ్గా ఉందన్నమాట. సో
విరాట్ కోహ్లీ ఫామ్ ఒకటి అండ్ జీటీ మీద అతనుకున్న మంచి ట్రాక్ రికార్డు ఒకటి అండ్ బ్యాటింగ్ యూనిట్ స్థిరంగా ఉండడం కానీ అండ్ టాప్ ఆర్డరు మిడిల్ ఆర్డర్ రెండు కాంబినేషన్ బాగా కుదరడం ఇవన్నీ ఆర్సీబీకి అదనపు బలాలు. అండ్ బౌలింగ్లో కూడా హెజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ మంచి సీనియర్స్ ఉన్నారు, ఇది వాళ్ళకి బలం. జీటీకి వచ్చేసరికి టాప్ 3 బ్యాట్స్మెన్తో పాటు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అండ్ అహ్మదాబాద్ పిచ్ కండిషన్స్ అన్నీ వాళ్ళకి తెలుసు. హోల్డర్ చేరడం అదనపు బలం వచ్చింది. అండ్ వీళ్ళకి ఫైనల్స్ ఒత్తిడిని బాగా జయించగలరు వీళ్ళు, అందులో హోమ్ గ్రౌండ్ కాబట్టి విపరీతమైన సపోర్ట్ ఉంటుంది. అండ్ మీడియా సపోర్ట్ కూడా నాకు ఎందుకో నేషనల్ మీడియా సపోర్ట్ కూడా జీటీకే ఉంది అనిపిస్తోంది. సాధారణంగా క్రేజ్ అయితే ఆర్సీబీకి ఉంటుంది, కానీ ఎందుకో ఇప్పుడు జీటీకే ఎక్కువగా మీడియా క్రేజ్ కనిపిస్తోంది. కాబట్టి ఓవరాల్గా 60-40 అనిపిస్తోంది. 60% ఆర్సీబీకి ఛాన్సులు ఉన్నాయి, 40% గుజరాత్ టైటన్స్కి ఛాన్సులు ఉన్నాయి. చూడాలి ఈరోజు ఫైనల్ ఎలా జరుగుద్ది ఏంటని. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallam.com అని. సో వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ బాగుంటాయి, మంచి జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఉంది మనకి. సో వీళ్ళ దగ్గర మంచి హెల్దీ ప్రోడక్ట్స్ అనమాట. ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి, స్వీట్స్, మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేసిన లడ్డూలు ఒక 25 రకాలు ఉంటాయి. అండ్ వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్, ఏబీసీ పౌడరు, మునగాకు పొడి, జామాకు పౌడరు, ప్రోటీన్ పౌడర్ లాంటి పిల్లలకు మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే పౌడర్స్, స్నాక్స్ ఉంటాయి. సో కావాలంటే బుక్ చేసుకోండి. laddupallam.com సైట్ విజిట్ చేయొచ్చు, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి అయినా ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.